ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. దీంతో రాష్ట్రంలో రోజురోజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా 2019 ఎన్నికల ఫీవర్ కూడా స్పష్టంగా కనబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల పక్షాన పోరాడుతున్న ఓ వైసీపీ ఎమ్మెల్యేకు అధికార టీడీపీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు అంతర్గతంగా వార్తలు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా రాజధాని ప్రాంత రైతుల తరపున మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో భూములపై ఆర్కే ఇప్పటికే అనేక కేసులు వేశారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిన ఆర్కేను ఎలాగైనా టీడీపీలోకి లాక్కునేందుకు ఏకంగా 150 కోట్లతో పాటు మరికొన్ని ఆఫర్లు కూడా ఇచ్చారట. అంతేకాదు, మంగళగిరిలో టీడీపీ బలంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో ఎలాగూ గెలవలేవని, అందువల్ల టీడీపీలో చేరాలని ఆ పార్టీ నేతలు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేను కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఎమ్మెల్యే ఆర్కే మాత్రం తనకు వైసీపీలో జగన్ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ వైసీపీని మాత్రం వీడనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో రాజధాని భూసేకరణలో ప్రజల తరపున పోరాటం చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేను తొలగించుకునేందుకు టీడీపీ ఎత్తుగడ చిత్తు అయిందని సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.